హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను స్ట్రేంజర్ థింగ్స్ యానిమేషన్ వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. టోటల్ రన్ టైం 4 hours 50 minutes. ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 4 hours 30 minutes లో కంప్లీట్ చేసేయచ్చు. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. సిరీస్ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. యానిమేటెడ్ లవర్స్ కి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. నేనైతే యానిమేటెడ్ వెబ్ సిరీస్లు గానీ మూవీస్ గానీ చూస్తుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ చూడాలంటే స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ పార్ట్ కంపల్సరీ చూడాల్సిందే, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఈ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ పార్ట్ తర్వాత వచ్చే స్టోరీ. దాంట్లో లైవ్ యాక్షన్ ఉంటుంది, దీంట్లో యానిమేటెడ్ చూపించారు అంతే. సిరీస్ స్టోరీ ఏమిటంటే స్ట్రేంజర్ థింగ్స్ లైవ్ యాక్షన్ లాగానే ఇది కూడా అలాగే ఉంటుంది స్టోరీ. వేరే గ్రహం నుంచి ఏలియన్స్ వస్తుంటాయి, వాటి నుంచి భూమిని ఎలా కాపాడారు అన్నదే స్టోరీ. మైనస్ పాయింట్స్, ఈ సిరీస్ లో చెప్పేటట్టు నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్, చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అవే క్యారెక్టర్స్ కానీ యానిమేషన్ రూపంలో చూపించారు అంతే. చివరిగా నా కంక్లూజన్, వీకెండ్ లో చిన్నపిల్లలతో టైంపాస్ కి చూడాలనుకుంటే ఈ సిరీస్ ని చూడండి. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.